చెప్పాలంటే ఈ రోజు BMW F450 GS టెస్ట్ రైడ్ చేయాలని ప్లానే లేదు, కానీ ఛాన్స్ వచ్చింది, ట్రై చేశా. ఇప్పుడు ఎందుకు అందరు ఈ బైక్ గురించి మాట్లాడుతారో అర్థమైంది. ఫైనల్లీ నేను BMW F450 GS ని రైడ్ చేశా, ఛాన్స్ దొరికింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఈ బైక్ పేపర్ మీద 178 kgs ఉంటుంది, కానీ రైడ్ చేస్తుంటే అంత వెయిట్ ఉన్న ఫీలింగ్ అస్సలు రాదు. చాలా లైట్ వెయిట్ గా అనిపించింది. నా హైట్ 5.5 మాత్రమే, సీట్ హైట్ వచ్చేసి 845 mm ఉండా కూడా బైక్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలిగిన. ట్రాఫిక్ లో మనవర్ చేయడం గానీ, యూ టర్న్స్ తీసుకోవడం గానీ చాలా ఈజీగా అనిపించాయి. ఫస్ట్ టెస్ట్ రైడ్ లో బైక్ రైడ్ మోడ్ లో ఉంది. ఇప్పుడు పవర్ డెలివరీ స్మూత్ గా ఉంది, కానీ కొంచెం లాగ్ ఉన్న ఫీలింగ్ వచ్చింది. నేను ఫస్ట్ రైడ్ రికార్డ్ చేయలేదు, అందుకే ఇంకో టెస్ట్ రైడ్ ఛాన్స్ అడిగాను. సెకండ్ రైడ్ లో రోడ్ మోడ్ సెలెక్ట్ చేశా. అబ్బా, అక్కడ డిఫరెన్స్ తెలిసింది. థ్రోటల్ రెస్పాన్స్ చాలా బెటర్ గా ఉంది. ఇనిషియల్ గా ఆటోమేటెడ్ క్లాస్ సిస్టమ్ ERC వల్ల కొంచెం లాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ 2-3 సార్లు రైడ్ చేశాక ఆ ఫీలింగ్ ఆల్మోస్ట్ మర్చిపోతారు. నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ట్రాఫిక్ లో క్లచ్ గురించి టెన్షన్ ఉండదు. స్లో మూవింగ్ ట్రాఫిక్ లో కూడా బైక్ స్మూత్ గా వెళ్తుంది. లాంగ్ డ్రైవ్స్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సాడిలింగ్ పొజిషన్ లో రైడ్ చేస్తున్నా కూడా బైక్ బ్యాలెన్స్ చాలా కాన్ఫిడెంట్ ఇస్తుంది. నాకు నచ్చని ఒక్క పాయింట్, హిల్ ఏరియాలో బైక్ ని స్టాప్ చేసినప్పుడు లేదా పార్క్ చేసినప్పుడు కొంచెం వెనకకి రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ BMW వాళ్ళు హిల్ హోల్డ్ అసిస్టెంట్ అయినా ఇవ్వాల్సింది అని నా ఫీలింగ్, లేదా ERC సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్ చేసే ఆప్షన్ అయినా ఉంటే బాగుండేది. ఇది డీల్ బ్రేకర్ కాదు, కానీ ఫ్యూచర్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ అయ్యేది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, BMW ఇప్పుడు చాలా షార్ట్ టెస్ట్ రైడ్ మాత్రమే ఇస్తుంది హైదరాబాద్ లో. రీజన్ ఏంటంటే రీసెంట్ గా ఒక రైడర్ టెస్ట్ రైడ్ లో బైక్ ని పడేయడం జరిగింది. అందుకే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ రైడ్ మాత్రమే అలౌ చేస్తున్నారు. ఒక్కసారి మిస్టేక్ వల్ల జెన్యూన్ బయర్స్ కి ప్రాపర్ గా బైక్ ఎక్స్పీరియన్స్ చేయడానికి టైం దొరకట్లేదు. కాబట్టి ఒక రిక్వెస్ట్, మీరు బైక్ తో కంఫర్టబుల్ గా లేకుంటే అన్నెసెసరీగా హై స్పీడ్ ట్రై చేయకండి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఫ్యూచర్ బయర్స్ అండ్ ఎంతూసియాస్ సఫర్ అవుతారు. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే. BMW F450 GS ట్రోఫీ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 5,30,000 rupees అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ ఇన్సూరెన్స్, టాక్సెస్, యాక్సెసరీస్, స్టేట్ టాక్సెస్ ఇవన్నీ కలిపి 7,12,000 వరకు పడుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, స్టేట్ ట్యాక్స్ బట్టి ప్రైస్ వేరీ అవ్వచ్చు. కాబట్టి లేటెస్ట్ ప్రైస్ కోసం మీ నియరెస్ట్ BMW షోరూమ్ కి కాంటాక్ట్ చేయండి. నా ఫైనల్ రివ్యూ, షార్ట్ టెస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం BMW F450 GS నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. లైట్ వెయిట్ కావచ్చు, కంఫర్టబుల్, ఈజీ టు హ్యాండిల్, ట్రాఫిక్ ఫ్రెండ్లీ, కాన్ఫిడెన్స్. స్పెషల్లీ నాలాంటి 5.5 హైట్ రైడర్స్ కి ఇది చాలా గుడ్ న్యూస్. కానీ నా ఒపీనియన్ లో ఈ బైక్ ని జడ్జ్ చేయాలంటే 1 కిలోమీటర్ టెస్ట్ రైడ్ సరిపోదు. ఈ బైక్ ని ఒక ఫుల్ డే రైడ్ లో, హైవే లో, ఘాట్ రోడ్స్ లో, లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ లో టెస్ట్ చేస్తేనే దీని ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి వస్తుంది. ప్రస్తుతానికి నా ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం సూపర్ పాజిటివ్. మరి మీకు ఎలా అనిపించింది BMW F450 GS? మీ నెక్స్ట్ అడ్వెంచర్ బైకా, లేదా హిమాలయన్ 450, KTM అడ్వెంచర్ 390, లేదా CF Moto 450 కోసం వెయిట్ చేస్తున్నారా? కామెంట్ లో చెప్పండి.